రైట్. ఇక డీటెయిల్ చూస్తే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎర్రగొండపాలెం అటవీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోర్నాల మండలం నెక్కెంటి రేంజ్లోని అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే వారి అనుచరులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడిలో రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లా అటవీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎర్రగొండపాలెం అటవీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోర్నాల మండలం నెక్కింటి రేంజ్లోని అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే వారి అనుచరులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడిలో రామానాయక్, గురవయ్య, మోహన్ కుమార్, కరీముల్లా అటవీ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిపై ఎర్రగొండపాలెం అటవీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు దోర్నాల మండలం నెక్కింటి రేంజ్లో అటవీ సిబ్బందిపై ఎమ్మెల్యే వారి అనుచరులు దాడి చేశారు. దీని మీద తాజా అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏంది ఎమ్మెల్యే అనుచరులు ఈ దాదాపు ఈ అటవీ రేంజ్లో ఉన్నటువంటి అధికారుల మీద ఒకటికి నలుగురి మీద దాడి చేయడం, తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇష్యూ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అటవీ శాఖ అధికారుల మీద ఆయన దాడి చేశారు, వారి అనుచరులతో వాళ్ళు వేధించారంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి విషయం. దీనికి సంబంధించి ఒక పక్క బుడ్డా అనుచరులు వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తూ ఉంటే, మరో పక్క అటవీ శాఖ అధికారులు వారికి సంబంధించినటువంటి సంఘాల నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి తీరును మనం చూసాం. ముఖ్యంగా బుడ్డా వేధింపులు గురి చేశారంటూ దీనికి సంబంధించి ఆయన మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా అటవీ శాఖ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశారు, అంతేకాకుండా వారిని వాహనాల్లో బంధించి రాత్రంతా 2 గంటల పాటు శ్రీశైలం అడవుల్లో తిప్పారని ఇటు పక్క మొన్న మీడియా సమావేశం పెట్టి మరి వాళ్ళు వివరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కున్నటువంటి బుడ్డా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ బుడ్డా అలాంటి వ్యక్తి కాదు, అలాంటి పనులైతే చేయరు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను గతంలో అసెంబ్లీలో కూడా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కూడా లేవనెత్తడం జరిగింది. అటవీ శాఖ అధికారుల వల్ల స్థానిక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా బుడ్డా గతంలోనే వాళ్ళని హెచ్చరించినట్లు, దానికి సంబంధించి వాళ్ళు కూడా కొంత ఆయన మాటను నిర్లక్ష్యంగా లెక్క చేయని పరిస్థితి. దాంతో పాటు మరో పక్క ప్రజలకు కూడా వాళ్ళ వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. ఆ టోల్ గేట్ల దగ్గర వసూళ్ల విషయంలో కానీ, వాటి నిధుల విషయంలో కానీ, దాంతో పాటు ఆ టోల్ గేట్ల దగ్గర ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు కానీ, వీటన్నిటి మీద గతంలోనే బుడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారంట. అయితే మొన్న వచ్చినటువంటి ఏదైతే ఆ సమయంలో అక్కడ వాళ్ళని ప్రశ్నించేటువంటి సమయంలో వాళ్ళతో కొంత గట్టిగా మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి తప్ప బుడ్డా వాళ్ళని ఏదో కారులు ఎక్కించుకొని తిప్పి వాళ్ళందరి మీద దాడులు చేసినటువంటి పరిస్థితి లేదు, అలాంటి మనిషి కూడా కాదంటూ ఎమ్మెల్యే అనుచరులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. శాసనసభ్యులైన అనుచరుల ప్రమేయంపై సవిరమైనటువంటి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాలంటూ ఎక్స్ లో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడితే ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే ఉపేక్షించే లేదంటూ ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం, దాంతోపాటు చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి సీరియస్ గా తీసుకొని దీని మీద ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అక్కడ
ఉన్నటువంటి అధికారులు ఆదేశించడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఎమ్మెల్యేకి అక్కడ అటవీ శాఖ సిబ్బందికి మధ్య కొంత గ్యాప్ అయితే ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు కూడా ఇటు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళ దృష్టి తీసుకునే సమయంలో పట్టించుకోకపోవడం కానీ, దాంతోపాటు ప్రజల్ని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆ టోల్ గేట్ల దగ్గర కానీ, అటవీ ప్రాంతంలో కానీ వాళ్ళ ఆగడాలు కూడా ఎక్కువైపోయి అటవీ శాఖ అధికారులే అక్కడున్నటువంటి స్థానికులు కానీ, ఆ మార్గాల్లో ప్రయాణించే వాళ్ళని కానీ వేధిస్తున్నారంటూ కూడా ఒక పక్క కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఆ అధికారుల విషయంలో వ్యవహరించడాన్ని అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేటువంటి పరిస్థితులు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని దానిలో భాగంగానే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారుల నుంచి నివేదికలు తెప్పిస్తూ ఉంది. మరో పక్క అటవీ శాఖ అధికారులు కూడా ఈ రకంగా ఒక ఎమ్మెల్యే మీద బహిరంగంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటేనే కదా వాళ్ళ వెనక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే అనుచరులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.